హైదరాబాద్ హయత్ నగర్ లోని ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ మదర్ డైరీ దగ్గర బీఆర్టీయూ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి మిఠాయి పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచ కార్మిక సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని మదర్ డైరీ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్మిక విభాగం నాయకులు సయ్యద్ అహ్మద్ అన్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికుల యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి మదర్ డైరీ సంస్థను ఆదుకోవాలని సయ్యద్ అహ్మద్ తెలియజేశారు. మీరు అన్ని దగ్గర పెట్టేసరికి దానికి ఆపలేదు, కష్టం అది. కార్మిక దినోత్సవం శుభ సందర్భంగా కార్మిక సోదరులకు మన తెలంగాణ కార్మిక సోదరులకు మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ రోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి జరుపుకోవడం కారణము కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇందులో కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, కన్సల్ట్ వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. అందరికీ సమానం కావాలి కాబట్టి న్యాయం జరుగుతలేదు. ఇది ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వేరేది ఏం చేయడం లేదు. అదిగాక మన సెంట్రల్ గవర్నమెంట్ గిట మన కేసీఆర్ గారు చట్టాలను తీసుకొస్తే దాన్ని కాల రాస్తున్నారు. మేము దానికి వ్యతిరేకిస్తున్నాము. మన కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు. కార్మికుల చట్టాల గురించి మన పక్షపాతిగా వహిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరేషన్ చేయాలి. ఇప్పుడు కన్సల్ట్ వాళ్ళకు రెగ్యులర్ చేయాలి. కనీస వేతనము ఇప్పుడు 21,000 ఉన్నది, వాళ్ళకు వర్తింప చేయాలి. వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించేయాలి. వాళ్ళకు